హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వస్త్ర ఉమెన్స్ వరల్డ్. నేను మీ లక్ష్మిని. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ ఫస్ట్ నేను వేసుకున్న డ్రెస్ ఒక డీటెయిలింగ్ అయితే మీకు ఇస్తాను, చూడండి ఒకసారి. నేను ఇదైతే ప్లెయిన్ జార్జెట్ మెటీరియల్ అయితే తీసుకున్నానండి. ఈ ఫ్రాక్ కోసం అయితే నేను 5 మీటర్స్ అయితే యూస్ చేశాను. డ్రెస్కి వచ్చేసి దుప్పటాకు వచ్చేసి అయితే 2 మీటర్స్ యూస్ చేశాను. ఓవరాల్ గా మొత్తం 6-7 మీటర్స్ అయితే యూస్ చేశాను. నేను దీనికి వచ్చేసి మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేపించానండి. ఒకసారి మిషన్ ఎంబ్రాయిడరీ చూడండి. బాడీ పార్ట్ వచ్చేసి ఫ్లవర్స్ చిన్న చిన్న లైన్స్ లాగా ఇట్లా ఒక స్టెమ్ కింద యూస్ చేశాను. మొత్తం బాడీ పార్ట్ మొత్తం ఫ్లవర్ అయితే యూస్ చేశాను. నెక్ అయితే నేను రౌండ్ నెక్ అయితే యూస్ చేసుకున్నాను. సో నెక్ కావాలంటే మనకి ఏ డిజైన్ కావాలన్నా నెక్ అయితే డిజైన్ మార్చుకోవచ్చు. నేనైతే రౌండ్ నెక్ లైక్ చేస్తాను కాబట్టి సో నేను రౌండ్ నెక్ యూస్ చేశాను. అలాగే స్లీవ్స్ వచ్చేసి ఇలా స్టెమ్ కింద అయితే యూస్ చేశానండి. దీనికి వచ్చేసి మోస్ట్లీ 5-6 ఫ్లవర్స్ అయితే యూస్ చేశాను. దానికి ఇలాగా స్టెమ్ కింద ఇలా గ్రీన్ కాంబినేషన్, సో లైట్ గ్రీన్ కాంబినేషన్ అయితే యూస్ చేశాను. నేను ఈ ఫ్లవర్ లో వచ్చేసి 4-5 కలర్స్ అయితే యూస్ చేశాను అండి. సో దీని స్పెషాలిటీ ఏంటి, దీని దుప్పటా కూడా నేను చాలా డిఫరెంట్ గా అయితే డిజైన్ చేశానండి. దుప్పటా పార్ట్ వచ్చేసి ఇలా డిజైన్ చేశాను. సో మనకి కావాలంటే దుప్పటా ఇలా అయినా యూస్ చేసుకోవచ్చు, లైక్ ఇలా అయినా యూస్ చేసుకోవచ్చు అండి. అది మన ఇష్టం. సో డ్రేపింగ్ చేసుకునేటప్పుడు మన ఇష్టాన్ని బట్టి అది డ్రేప్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా డ్రేప్ చేసుకుంటాను. సో నేను దీనికి వచ్చేసి ఇలా స్కాల్ప్ వర్క్ అయితే ఇచ్చానండి నేను వేసుకున్న డ్రెస్ కి దుప్పటాకి. సో ఇదిగోండి దుప్పటా అయితే నేను ఇలా డిజైన్ చేశాను. సో దుప్పటా కూడా చూడండి నేను ఎసోమెట్రికల్ గా ఇచ్చాను డిజైన్ వచ్చేసి. సో దుప్పటా ఇలా క్రాస్ లైన్ ఇచ్చాను. ఒకసారి మీరు కిందకి చూడండి. సో కిందకి చూడండి ఇలా అసిమెట్రికల్ వస్తుందండి. ఇది దుప్పటా వచ్చేసి నేను చుట్టూరు దీనికి స్కాల్ప్ వర్క్ అయితే ఇచ్చానండి. సో బోత్ సైడ్స్ కూడా నేను ఇలాగే ఇచ్చానండి వర్క్ వచ్చేసి. సో ఇదిగోండి దుప్పటా చాలా ఈజీ క్యారీ చేయొచ్చండి. దుప్పటా చాలా పెద్ద పెద్ద దుప్పటాస్ క్యారీ చేయడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది. సో ఇలాంటి దుప్పటా అయితే చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు మనం. సో డ్రెస్ అయితే ఓవరాల్ లుక్ అయితే ఇలా వస్తుందండి. సో ఇలాంటి డ్రెస్ కావాలంటే నాకు వాట్సాప్ లో మీరు నా ఫోన్ నెంబర్ ఇస్తాను. సో మీరు వాట్సాప్ లో నాకు ఆర్డర్ చేయండి. ఇలాంటి కలర్స్ వచ్చేసి మోస్ట్లీ నా దగ్గర 15 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మీరు కలర్ సెలెక్ట్ చేసుకుంటే నేను మీకు ఇది డిజైన్ చేసిస్తాను. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మీకు జిమ్మిచూ డ్రెస్ ఒకటి చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఈ డ్రెస్ మొత్తం ఓవరాల్ గా ఈ డ్రెస్ వచ్చేసి ఇది నార్మల్ ఫ్యాబ్రిక్ పెయింట్ కాదండి, జస్ట్ ఇది క్లాత్ లోని ఇలా ప్రింట్ అయితే ఇచ్చాడు. సో ఇలా ప్లెయిన్ ప్రింట్ ఇచ్చిన ఫ్యాబ్రిక్ కి నేను ఇలా వర్క్ చేశాను. చూడడానికి అయితే బ్రష్ పెయింట్ లా ఉంటుంది. సో ఇదైతే బ్రష్ పెయింట్ కాదు, ప్రింటేనండి ఇది. సో దాని మీద నేను వచ్చేసి ఇలా షుగర్ బీట్స్ తో వర్క్ చేశానండి. మొత్తం ఆల్ ఓవర్ లో షుగర్ బీట్స్ తో వర్క్ చేశాను. కలర్స్ అయితే చాలా కలర్స్ అయితే యూస్ చేశానండి. అలాగే స్లీవ్స్ కూడా ఫుల్ వర్క్ ఇచ్చేసాను. చూడండి మొత్తం టోటల్ గా ఫుల్ వర్క్ అండి. మొత్తం టోటల్ షుగర్ బీట్స్ అయితే యూస్ చేశాను. కింద ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను జిమ్మిచూ ఫ్యాబ్రిక్ అయితే యూస్ చేశాను. ఇది డార్క్ టమాటా పింక్ కలర్ అండి. సో నేను కింద వచ్చేసి ఎసమెట్రికల్ అయితే తీసుకున్నాను, జస్ట్ ఇలా వేవ్స్ కింద. ఎదుకోండి నేను ఈ ఫ్రాక్ అయితే కింద వచ్చేసి 4.5 మీటర్స్ యూస్ చేశాను. బాడీకి వచ్చేసి 1 మీటర్ అయితే యూస్ చేశానండి. ఓవరాల్ గా డ్రెస్ అయితే ఇట్లా వస్తుంది. చూడడానికి అయితే ఈ డ్రెస్ చాలా బాగుందండి. సో మనకి కొంచెం పార్టీ వేర్ లుక్ కావాలంటే దీనికి దుప్పటా కూడా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది. సో కస్టమర్ నార్మల్ గా దుప్పటా వద్దు అన్నారు కాబట్టి నేను దుప్పటా అయితే డిజైన్ చేయలేదు. సో మీకు ఏమైనా కావాలంటే నేను దుప్పటా కూడా డిజైన్ చేసి ఇస్తాను. సో ఈ డ్రెస్ ఎలా ఉందో నాకు ఒక చిన్న కామెంట్ సెక్షన్ లో చిన్న కామెంట్ అయితే చేయండి. ఇది వచ్చేసి రెడ్ కలర్ పట్టు అండి. ఇది టిష్యూ పట్టు అండి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం టిష్యూ మిక్స్ అవుతుంది ఫ్యాబ్రిక్ లో. నేను దీనికి వచ్చేసి మిషన్ వర్క్ అయితే చేయించానండి. కస్టమర్ అయితే మిషన్ వర్క్ ఆర్డర్ ఇచ్చారు. సో నేనైతే దీనికి మిషన్ వర్క్ చూపించాను. సో వర్క్ అయితే ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అండి, చాలా చిన్న చిన్న ఫ్లవర్స్. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న స్టెమ్ అయితే చేశాను. స్టెమ్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అయితే యూస్ చేశానండి. ఇది వచ్చేసి బాడీ పార్ట్. సో మొత్తం కింద వచ్చేసి నేను అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే డిజైన్ చేశాను బుటీ కింద. ఓవరాల్ గా డ్రెస్ అయితే ఇలా వస్తుంది.
స్లీవ్స్ వచ్చి ప్లెయిన్ ఇచ్చానండి. కస్టమర్ హ్యాండ్స్ అయితే ప్లెయిన్ ఇమ్మన్నారు. సో అందుకే నేను హ్యాండ్స్ మొత్తం ప్లెయిన్ ఇచ్చాను. 3/4 స్లీవ్ అయితే ఇచ్చానండి. ఓవరాల్ గా డ్రెస్ లుక్ అయితే మీకు ఇట్లా వస్తుందండి. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి జార్జెట్ అండి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇవి కూడా రెగ్యులర్ టాప్స్ అండి. ఇవి ఇలా రెగ్యులర్ టాప్స్. ఇది వచ్చి షీట్స్ అండి. ఇలా షీట్స్ విడిగా మనకు దొరుకుతాయండి. సో నేను ఆ షీట్ అయితే సెలెక్ట్ చేసుకుని నేను ఈ షీట్ కి ఈ మెటీరియల్ అయితే సెలెక్ట్ చేశానండి. ఈ కలరు నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదిగోండి. దీనికి కూడా నేను షీట్ అయితే యూజ్ చేశాను. చిన్న చిన్నగా ఆఫీస్ కి వెళ్ళడానికి అది చాలా బాగుంటాయండి. సింపుల్ గా ఉంటాయి టాప్స్ వచ్చేసి. ఇది వచ్చేసి రిమైనింగ్ పార్ట్ మొత్తం ప్లెయిన్ అయితే యూజ్ చేశాను. సో ఈ షీట్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి. షీట్స్ అయితే వచ్చేసి ఇలా వస్తాయండి. షీట్స్ వచ్చేసి ఇది బ్లాక్ కలర్ అండి. సో బ్లాక్ కలర్ మనం దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి గ్రే కలర్ అండి. ఈ షీట్ వచ్చేసి మల్టిపుల్ కలర్స్ వస్తాయండి. ఇవి కలర్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మనం ఏ టాప్ కైనా యూజ్ చేసుకోవచ్చు ఇది. సో అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయండి షీట్స్ లో. కొన్ని షీట్స్ కి వచ్చేసి హ్యాండ్ కూడా అవైలబుల్ ఉంటుందండి. మొత్తం హ్యాండ్ బోర్డర్ కూడా ఇస్తాడు. కొన్ని షీట్స్ కి వచ్చేసి ఇదిగోండి బోర్డర్. ఇదిగోండి కలర్స్ అయితే చాలానే ఉన్నాయండి. షీట్ కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ పడుతుందండి. ఇది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షేడ్స్ ఉన్నాయండి. డార్క్ కలర్స్ ఉన్నాయి, లైట్ కలర్స్ ఉన్నాయి. ఇదిగోండి షీట్. నెక్స్ట్ షీట్. ఈ కలర్ వచ్చేసి చాలా బాగుంటుందండి. ఏ డ్రెస్ కైనా బాగుంటుంది. ఇది చాలా ట్రాన్స్పరెంట్ వస్తుందండి. మనం దీని బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే యూజ్ చేస్తామో ఆ కలర్ ఒకటి మీకు బయటికి కనిపిస్తుంది. ఇదిగోండి. ఇదండి టోటల్ డ్రెస్ అయితే వేసుకుంటే అవుట్ఫిట్ అయితే ఇట్లా వస్తుందండి. మొత్తం చూడండి డ్రెస్ చాలా బాగుంది కండి. చాలా నీట్ గా. అలానే షీట్ వేసిన డ్రెస్సెస్ మీకు ఇందాక చూపించాను కదండి. మనం వేసుకుంటే దాని లుక్ అయితే ఎట్లా వస్తుందంటే ఇలా వస్తుంది. షీట్స్ లో అయితే కలర్స్ అయితే చాలా కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. సో మా డ్రెస్సెస్ అయితే మా డిజైన్స్ అయితే మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్ లో చిన్న కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ ఫ్రెండ్స్ కి కొలికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇలాంటి డిజైన్స్ మీకు ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్ లో చిన్న కామెంట్ చేయండి. అలా మీరు కామెంట్ చేసే దాన్ని బట్టి నేను డ్రెస్ డిజైన్ చేసి మీకు వీడియో చేయగలుగుతాను. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.